హిందీలో ఈ ఏడాది అఖండ విజయాన్ని సాధించి 500 కోట్ల గ్రాస్ను అందుకోబోతున్న చావా చిత్రం తెలుగులోనూ విడుదల కాబోతోంది. అల్లు అరవింద్కు చెందిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను తెలుగువారి ముందుకు తీసుకొస్తోంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ వీరగాథ చావాగా రూపుదిద్దుకొని జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందుతోంది. ఈ సినిమాను హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ అనువదించి విడుదల చేసి ఉంటే బాగుండేదని కొన్ని రోజులుగా వివిధ వర్గాలు కోరుతున్నాయి. మిగిలిన భాషల సంగతి ఎలా ఉన్నా తెలుగువారి కోరిక మాత్రం ఇప్పుడు నెరవేరబోతోంది. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి అల్లు అరవింద్కు చెందిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మార్చి 7న విడుదల చేయబోతోంది. 300 కంటే ఎక్కువ బ్లాక్ బాస్టర్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చిత్రాలను రిలీజ్ చేసిన ట్రాక్ రికార్డు ఉన్న గీతా ఆర్ట్స్కు ఈ అవకాశాన్ని దినేష్ విజన్కు చెందిన మాడ్డాక్ ఫిల్మ్స్ సంస్థ ఇచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాతో పాటుగా హిందీలో చావా విడుదల కావాల్సి ఉంది. కానీ పుష్ప 2 ఫీవర్కు భయపడి చావా చిత్రం విడుదలను మేకర్స్ వాయిదా వేసుకున్నారు. అది ఓ రకంగా ఇద్దరికీ కలిసొచ్చింది. ఎందుకంటే పుష్ప 2లో నటించిన రష్మిక మందన్నే చావాలోనూ నాయిక పాత్రను పోషించింది. ఇప్పుడు చావా చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పంపిణీ చేయడం కూడా అందరికీ ఆనందాన్నిస్తోంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ సంస్థ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్లో రష్మిక మందన్న టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. ఓ రకంగా ఆమెతో గాఢానుబంధం ఉన్న సంస్థే చావా తెలుగు వర్షన్ను విడుదల చేస్తోంది. వికీ కౌశల్ సంభాజీగా నటించిన చావాలో రష్మిక మందన్న యేసుబాయి భోంస్లేగా, అక్షయ్ ఖన్నా ఔరంగజేబుగా, డయానా పెంటి జిన్నత్ ఉన్ నిసా బేగంగా, అశుతోష్ రాణా హంబీర్రావు మోహితేగా, దివ్యాదత్త సోయిరాబాయిగా నటించారు. ఫిబ్రవరి 14న విడుదలైన చావా కేవలం 11 రోజుల్లోనే ఇండియా వైడ్గా 417.20 కోట్ల గ్రాస్ను వసూలు చేసి చరిత్ర సృష్టించింది.